హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. మనలో చాలా మందికి ఉదయం టైం చాలా తక్కువగా ఉంటుంది కదా! ఎవరికి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయాలి, ఎవరికి లంచ్ ప్యాక్ చేయాలి అని హడావిడిగా ఉండిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇలాంటప్పుడు ఒక సింపుల్ హెల్తీ మిక్స్ మన దగ్గర ఉంటే ఎంత బాగా ఉంటుందో ఆలోచించారా? ఈరోజు నేను చూపించబోతున్నది ఇన్‌స్టాంట్ బ్రేక్‌ఫాస్ట్ ప్రీమిక్స్ పౌడర్. ఈ ఒక్క మిక్స్‌తో మనం సాఫ్ట్ ఇడ్లీలు, పొంగనాలు, ఉప్మా, దోసలు కూడా వేసుకోవచ్చు. పూర్తిగా హోమ్‌మేడ్, హెల్తీ అండ్ 2 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. బయట ఉండి చదువుకుంటున్న వాళ్ళకైనా, ఆఫీస్‌కి వెళ్ళాలని హడావిడిగా ఉండే వాళ్ళకైనా ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసేసేయండి. దీనికోసం స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు, 3 స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, 3 స్పూన్ల దాకా మినపప్పును వేసేసుకొని లో ఫ్లేమ్‌లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అవి క్రిస్పీగా అయిపోయాక ఒక ఇంచ్ అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని చిన్నగా తరిగి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని, అలాగే ఒక క్యారెట్‌ని కూడా చిన్నగా తరిగి వేసేసుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్‌లో అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం లో ఫ్లేమ్‌లో వేయించాము అంటే ఇది మెత్తబడుతుంది తప్ప మనకి క్రిస్పీగా అవ్వదు. అందుకని హై ఫ్లేమ్‌లో ఉంచుకున్నామనుకోండి అంతా కూడా బాగా క్రిస్పీగా అయిపోతుంది. అందుకని పూర్తిగా మంటని హై ఫ్లేమ్‌లో ఉంచేసేసుకొని ఇదంతా కూడా బాగా అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకున్నారనుకోండి ఇదంతా కూడా మనకి క్రిస్పీగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా సుజిని వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటాం కదండీ! రవ్వను వేసేసుకొని మంటని పూర్తిగా లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ రవ్వ అనేది చాలా నైస్‌గా ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది. అందుకని పూర్తిగా మంటను లో ఫ్లేమ్‌లో ఉంచేసేసుకొని బాగా వేయించుకోవాలి. నాకైతే ఇది వేగడానికి దాదాపు 15-20 నిమిషాలు టైం పట్టిందండి. అలా వేయించుకుంటేనే మనకిది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. దాదాపు మనకి 2-3 నెలల పాటైనా సరే చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఇది కూడా మనం వేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు సరిగ్గా వేయించలేదు అంటే త్వరగా చెడిపోతుంది అండి. అలా కాకోకుండా మంటని పూర్తిగా లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని నిదానంగా వేయించారనుకోండి రవ్వ అనేది క్రిస్పీగా అయిపోతుంది. అలాగే ఇందులోకి మనం వేసుకున్న దినుసులన్నీ కూడా ఇంకా క్రిస్పీగా అయిపోయి మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇందులోకి ఉప్పును వేసుకోవాలి. ఉప్పు అనేది మనకి ప్రిజర్వేటివ్‌గా పనిచేస్తుందండి. ఇది నిలువ ఉండడానికి ఉప్పనేది సహాయపడుతుంది. అందుకని ఉప్పును వేసేసుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడా అని ఏమి అవసరం లేదండి. ఒక స్పూన్ దాకా వేసేసుకోండి. మీరు తయారు చేసుకునేటప్పుడు కావాలంటే రుచి చూసుకొని మరి కాస్త వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే 1 కిలో రవ్వకి 1 స్పూన్ దాకా ఉప్పును వేసేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుతూ వేయించండి. ఇలా పూర్తిగా లో ఫ్లేమ్‌లోనే ఉంచేసేసుకొని మీరు ఒక 10-20 నిమిషాల దాకా వేయించుకున్నారంటే సరిపోతుంది. నేనిక్కడ పూర్తిగా 20 నిమిషాలు వేయించానండి. చూడండి నాకైతే బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ మీద నుంచి దించేస్తున్నాను. ఇలా దించిన ఈ రవ్వని పూర్తిగా చల్లారనివ్వాలి. మరొక 10, 15 నిమిషాలు పక్కనుంచుకున్నామనుకోండి, మనకి పూర్తిగా చల్లారిపోతుంది. ఇలా పూర్తిగా చల్లారాక ఏదైనా ఎయిర్‌టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామంటే, మనకిది దాదాపు 2 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఎన్ని రోజులైనా సరే మనకి ఏ మాత్రం కూడా ఇది డ్యామేజ్ అవ్వదు. చాలా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. చాలామంది మార్నింగ్ టైమ్‌లో హడావిడిగా ఉంటారు. పిల్లలకి స్కూల్ టైమ్ అయిపోతూ ఉంటుంది. లేదా ఆఫీస్‌కి వెళ్ళాలని హడావిడిగా ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. దీనితో మనం 4 రకాల బ్రేక్‌ఫాస్ట్‌ని తయారు చేసేసుకోవచ్చు. మార్నింగ్ టైమ్‌లోనే కాదండి, నైట్‌కి డిన్నర్ కూడా ఇది మనం ప్రిపేర్ చేసుకోవడానికి చాలా చాలా ఈజీ అండి. ఇలా తయారు చేసి పెట్టుకున్నది మనకి దాదాపు 2-3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఎలాంటి ఎయిర్‌టైట్ బాక్స్‌లో అయినా మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. మరి అలాగే ఈ పౌడర్‌తో ఎలా బ్రేక్‌ఫాస్ట్‌లు తయారు చేసేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. అందులోకి మీకు ఎంత రవ్వ కావాలో అంత వేసేసుకోండి. ఇక్కడ నేను ఈ రవ్వతో 2 రకాల బ్రేక్‌ఫాస్ట్‌ని తయారు చేసి చూపిస్తున్నానండి. దానికోసమని నేను ఒక కప్పు దాకా రవ్వను తీసుకున్నాను. అందులోకి తగినన్ని వాటర్‌ని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపేసేసేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కనుంచుకున్నామనుకోండి, మనం వేసిన వాటర్ అంతా కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. రవ్వ అనేది మనకి సాఫ్ట్‌గా అయిపోయింది. అలాగే మనం వేసిన వాటర్‌ని కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకుంది. ఇప్పుడు మరి కొద్దిగా నీళ్ళని వేసేసుకొని, మనం ఇక్కడ తయారు చేసుకుంటున్న రెసిపీకి అనువుగా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే ఇడ్లీని, అలాగే పొంగనాల్ని తయారు చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇడ్లీకి ఎలా అయితే బ్యాటర్ ఉండాలో ఆ విధంగా వాటర్‌ని వేసేసుకొని పిండినంతా కూడా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, అలాగే చిటికెడు వంట సోడాను వేయాలి.
మనం రవ్వ వేయించుకునేటప్పుడు ఉప్పును వేసాం కదండీ! ఇప్పుడు మీకు తక్కువ అనిపిస్తే చెక్ చేసేసుకొని వేసుకోండి. నాకైతే ఇక్కడ కొద్దిగా తక్కువ అనిపిచ్చి నేను కొద్దిగా వేశాను. అలాగే చిటికెడు వంట సోడాను వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిపి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌కి కొద్దిగా నెయ్యిని కానీ, నూనెని కానీ అప్లై చేసేసుకొని ఇడ్లీ ప్లేట్‌లకి పిండిని నింపుకోవాలి. ఇలా మనకి ఎన్ని ప్లేట్‌లకు కావాలో అలా నింపేసేసుకొని స్టవ్ మీద నేను ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్‌లో వాటర్ పెట్టేసేసానండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఈ స్టాండ్‌ని పెట్టేసేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసేసాక మరొక 5 నిమిషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత మనం మూత తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయి ఇడ్లీలు. ప్లేట్‌కు ఏ మాత్రం కూడా అతుక్కోలేదు. ఎంత బాగా వచ్చేసేసాయి కదా! మనకి ప్లేట్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి. అలాగే ఈ ఇడ్లీలనేది చాలా చాలా ఫ్లఫీగా చాలా బాగా ఉంటాయండి. రుచి అయితే చెప్పక్కర్లేదండి. మీరు వన్స్ ట్రై చేశారంటే మీకు ఈ రెసిపీ అనేది చాలా బాగా నచ్చేస్తుంది. అంతేనండి. సాఫ్ట్ ఇడ్లీలైతే తయారైపోయాయి. మనం పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నామంటే ఒకటికి 4 తినేయొచ్చు. మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కైనా, నైట్ డిన్నర్‌కైనా ఇది చాలా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇదే పిండితో పొంగనాల్ని కూడా తయారు చేసుకుందాం. ఇందాక కలిపి పెట్టిన ఆ పిండితోనే నేనిక్కడ పొగనాల్ని వేస్తున్నానండి. ఏమీ లేదండి. రవ్వ మిక్స్ మనం తయారు చేసుకున్నాం కదా! అందులోకి వాటర్‌ని వేసేసుకొని కలిపి 10 నిమిషాలు ఉంచుకొని తర్వాత మనం ఇలా పొగనాల్ని వేసేసుకోవడమే. పొంగనాలు గుంతలకి కొద్దిగా నూనెని కానీ, నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని గుంతల నిండా పిండిని నింపుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత వీటిని మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. ఇలా మరో సైడ్‌కి టర్న్ చేసుకున్నాక మరొక 5 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అటు 5 నిమిషాలు, ఇటు 5 నిమిషాలు మనం ఫ్రై చేసేసుకున్నామంటే ఇవి మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి. తర్వాత మనం వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇందులోకి పల్లి చట్నీ అయినా బాగా ఉంటుంది. అలాగే కొబ్బరి పొడితో సర్వ్ చేసుకున్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా? ఇన్‌స్టెంట్‌గా చేసుకున్న ఎంత బాగా వచ్చాయో. పై లేయర్ అనేది మనకి క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా ఉంటాయండి. రవ్వతో చేసిన ఈ పొంగనాల్ని మీరు కూడా టేస్ట్ చేసేసేయండి. ఇక మనం మరొక బ్రేక్‌ఫాస్ట్‌ని తయారు చేసుకుందాం ఇదే పిండితో. చూడండి ఇక్కడ మీకొకటి తుంచి చూపిస్తున్నాను. ఎంత బాగా ఉంది కదా! లోపల కూడా ఫ్లఫీగా చాలా చాలా బాగా ఉంటాయండి. ఇడ్లీ అయినా సరే, పొంగనాలైనా సరే. ఒకటికి 4 తినేయొచ్చు. అంత రుచిగా ఉంటాయి. ఇన్‌స్టెంట్‌గా చేసుకున్నామనే ఫీలింగే ఉండదండి. మనం పిండిని పులయబెట్టి చేసుకున్నా సరే ఇంత రుచిగా ఉండవు. అంత టేస్టీగా ఉంటాయి. ఇక మనం ఉప్మానైతే తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 3 కప్పుల నీళ్ళని వేసేసుకోండి. వాటర్‌ని బాగా మరిగించండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ఏ కప్‌తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్‌తో ఒక కప్పు రవ్వను వేసేసుకోండి. రవ్వను వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. ఇందులోకి పోపు అవసరం లేదు. వెజిటబుల్స్ కూడా అవసరం లేదు. మనం ఆల్రెడీ క్యారెట్టు, అలాగే కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా వేసేసాం కదండీ! ఇక ఇందులోకి ఏమి కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టెంట్‌గా మ్యాగీ నూడిల్స్ ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా వాటర్‌ని మరిగించేసేసుకొని ఇందులోకి రవ్వను వేసేసుకొని కలుపుతూ ఒక 5-10 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఉప్మా రెడీ అయిపోతుంది. చూసారా? ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఉప్మా అనేది మార్నింగ్ టైమ్‌లోకైనా, నైట్‌కైనా. ఇలా మనం ఒక్కసారి ప్రీమిక్స్ పౌడర్‌ని తయారు చేసి పెట్టుకున్నామంటే చాలు. మనకి దాదాపు 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. అది కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. బయట పెట్టినా సరే ఇది ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వదు. మీరు బాగా మంచిగా వేయించారంటే 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. మార్నింగ్ టైమ్‌లో పిల్లల కోసం హడావిడి లేకోకుండా వాళ్ళకి నచ్చినట్టుగా బ్రేక్‌ఫాస్ట్‌ను తయారు చేసి ఇవ్వచ్చు. పిల్లలు బయట ఉండి ఇలాంటి చదువుకుంటూ ఉంటారు ప్రీమిక్స్ పౌడర్ కదండీ! చాలా చాలా యూజ్ అలాంటి అవుతుంది. వాళ్ళకి వంట చేసుకోవడానికి టైం ఉండదు. అలాగే వంట చేసుకోవడం కూడా సరిగా రాదు. అలాంటప్పుడు ఇలాంటి మిక్స్‌ని మనం తయారు చేసి ఇచ్చి పంపించాము అంటే పిల్లలకి చాలా చాలా యూజ్ అవుతుందండి. ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ కావాలంటే నచ్చినట్టుగా తయారు చేసేసుకోవచ్చు ఈ పౌడర్ ఉంటే. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ ప్రీమిక్స్ పౌడర్‌ని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ వంటకాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.